వెల్కమ్ టు దేవుని కథలు ఛానల్. సాయిబాబా కరుణ కథ. షిరిడి అని ఒక చిన్న గ్రామం. అక్కడ ద్వారకామాయి అనే మసీదులో సాయిబాబా ఎప్పుడూ కూర్చునేవారు. ఏ మనిషి వచ్చినా ధనవంతుడా, పేదోడా, హిందువా, ముస్లింవాడా అని బాబా అందరినీ ఒకే ప్రేమతో చూసేవారు. అందుకే ఆయనను సాయిబాబా అని, జగద్ధాతారుడు అని పిలిచేవారు. ఓ సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన రామయ్య అనే భక్తుడు షిరిడీకి వచ్చాడు. అతని భార్య అనారోగ్యంతో ఉంది. ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పిల్లల చదువు ఆగిపోయింది. అతను ఏం చేసినా పని అవ్వడం లేదు. ఆశ్రయం లేక, ధైర్యం లేక చివరికి దేవుడి వద్దకు రావాలని నిర్ణయించుకొని బాబా వద్దకు వచ్చాడు. రామయ్య బాబా పాదాల దగ్గర కూర్చొని ఏడవసాగాడు. అప్పుడు సాయిబాబా ప్రేమగా అడిగారు, రామయ్య, ఎందుకు బాధపడుతున్నావు? నీ భారాన్ని నాకివ్వు. రామయ్య అన్నాడు, బాబా, నా కుటుంబం కష్టాల్లో ఉంది. నాకు దారి కనిపించడం లేదు. మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. బాబా కాసేపు నిశ్శబ్దంగా అతన్ని గమనించారు. అతను నిజమైన భక్తిని, హృదయంలోని దుఃఖాన్ని అర్థం చేసుకున్నాడు. ఆపై బాబా తన పక్కన ఉన్న చిన్న పాత్రలోని పొయ్యిలో కాలిన బూడిద ఉంది తీసుకొని రామయ్య చేతిలో పెట్టి అన్నారు, ఈ ఊది నీ భార్య నుదిటిపై రాయ్. నీ ఇంట్లో దయ, ధర్మం ఉండాలి. ఏదైనా సంపాదిస్తే మొదట దేవాలయానికి లేదా పేదవారికి కొంచెం పంచు. దానం చేసిన ధనం ఎప్పుడూ తగ్గదు. రామయ్య నమస్కరిస్తూ వెళ్ళిపోయాడు. రామయ్య ఇంటికి చేరి బాబా చెప్పినట్లు ఊది రాస్తే 1 వారం లోపలే అతని భార్య ఆరోగ్యం మెరుగుపడింది. అదే సమయంలో రామయ్య పొలంలో ఎన్నాళ్ళుగో కనిపించినంత పంట వచ్చింది. గ్రామస్తులు కూడా అతని సిద్ధాంతం, నిష్కపట్ట జీవనశైలిని చూసి గౌరవం చూపడం ప్రారంభించారు. రామయ్య బాబా మాట ప్రకారం పేదవారికి అనుకున్నంత సహాయం చేస్తుండేవాడు. అతని ఇంట్లో ఆర్థిక సమస్యలు తగ్గిపోతుండగా ఆనందం, శాంతి పెరుగుతూ వచ్చింది. అతని జీవితం పూర్తిగా మారిపోయింది. కొంతకాలం తర్వాత రామయ్య షిరిడీకి వచ్చి సాయిబాబా పాదాలపై నమస్కరించాడు. బాబా, మీరు ఇచ్చింది ఊది కాదు, జీవితం. మీరే మా కుటుంబం పునర్జన్మ పెట్టారు. బాబా చిరునవ్వుతో అన్నారు, నన్ను అనుకోకు రామయ్య. నువ్వు ఇతరులకు ఇచ్చిన మంచితనం, దయ అవే నీ జీవితాన్ని మార్చాయి. నేను కేవలం నీ కర్మను నీ ముందు ఉంచాను. ఈ కథలోని బోధనలు: ఫస్ట్ 1, దయ, కామ, ధర్మం ఎప్పుడూ ఫలిస్తాయి. సెకండ్ 1, పేదవారికి ఇచ్చేది చిన్నదైనా దాని ఫలితం పెద్దది. థర్డ్ 1, నిజమైన భక్తి అంటే దేవుడి దగ్గర బాధ చెప్పడం మాత్రమే కాదు, మంచి మార్గంలో నడవడం కూడా. ఫోర్త్ 1, బాబా ఊది భక్తుల కోసం ఆశీర్వాదం. ఫిఫ్త్ 1, మనం చేసే మంచి పనులు తిరిగి మనకే ప్రయోజనాలు తీసుకువస్తాయి. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.